ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్సు: దైవ ప్రమాణము ఇంతని తెలియరాదు, అతడు మనలోని వాడు కాదు, బాహ్యస్థితుడు. ఆత్మ అంటేనో నీతోనే సదా ఉంటుంది, అది నీవే. అంత దగ్గర దానిని వదిలి ప్రయాస ఎందుకు అంటున్నారు. అంటే నీ హృదయంలో అంత చేరువ, అంటే నీ హృదయంలో అత్యంత చేరువలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి మహాశక్తి క్షేత్రం అది. శుద్ధమైనటువంటి మహా నిశ్శబ్ద సామ్రాజ్యము అది. నీ హృదయం నుంచి నీ నిజమైన ఉనికి, నీ సహజమైన ప్రేరణ, అనంతమైనటువంటి మహా దివ్యత్వము అది అయి ఉంది. స్వయంభువై శుద్ధ చైతన్యమై సర్వకులకు స్వీయ ప్రమాణం, దైవ ప్రమాణమైనటువంటి అనుభవంగా ఇప్పుడే ఇక్కడే ఇలాగే శుద్ధమైనటువంటి మహా అనుభవంగా ఉన్నది అంటారు భగవాన్. దానిని మనము నేను 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 అని మనం స్వయం ప్రమాణమైనటువంటి అస్తిత్వంగా మనము అనుభవిస్తూనే ఉన్నాము అని భగవాన్ చెప్తున్నారు. సమస్త సృష్టిని పరిపాలించే అజ్ఞాత శక్తిని దైవంగా ఆరాధిస్తారు. మునులకు, జ్ఞానులకు హృదయంలో స్వల్ప బుద్ధులకు, మునులకు జ్ఞానులకు హృదయంలో స్వల్ప బుద్ధులకు విగ్రహాలలో బ్రహ్మవేత్తలకు జగమంతా అంతర్యామిగా గోచరిస్తున్నాడు. ఇందు కలడందు లేడని సందేహం వలదు అని స్తంభంలో నరసింహుని ప్రత్యక్షంగా వించిన ప్రహ్లాదుడి ఘనతను భాగవతం తెలిపింది. సృష్టిలోని సకల వస్తు ప్రపంచంలోనూ పంచమహాభూతాలు ఇమిడి ఉన్నా కనిపించినట్టే సర్వభూతాలలో ఆత్మరూపంలో ఉన్నప్పటికీ కనిపించనని భగవంతుడు పలికినాడు. కానీ ఉన్నది ఒకే ఒక అనుభవము, ప్రమాణము. అది నీ ఒక్కని అనుభవం మాత్రమే. నీ వ్యక్తిగత దైవానికి ఒక అనుభవము, నీ వ్యక్తిగత జగత్తుకి ఒక అనుభవము, నీకొక అనుభవము అక్కడ లేదు. నీ ఒక్కని అనుభవమే ప్రపంచం యొక్క అనుభవం. నీ ఒక్కని అనుభవమే దైవం యొక్క అనుభవము, ప్రమాణం. అక్కడ భిన్నం లేదు. అది నూతనంగా రాదు, కొత్తగా రాదు. అన్నీ నీ అనుభవంలోనే పుడుతున్నాయి, ఉదయిస్తున్నాయి, అంతమవుతున్నాయి. నీ అత్యంత దగ్గరగా ఉన్న ఆత్మను దాటి ఒక లిప్తపాటు కూడా అక్కడ లేదు. ఇదంతా నీ ఒక్కని ఏకైక స్వయం ప్రమాణం. అందుకే గురువుగారు అంటుంటారు, వ్యక్తిగత అనుభవాలు అక్కడ ఉండవంటే ఉండవు అని చెప్తుంటారు. నువ్వు ఎందుకు దుఃఖానికి వశమవుతున్నావు అంటే నీవు కాని దానితో మమేకం అవ్వడం వల్ల నీవు దుఃఖానికి వశమవుతున్నావు. నిద్రలో దుఃఖం లేదు, ఎందుకంటే నిద్రలో స్పందన లేదు. మెలకువలో అక్కడ ఏంటి? దుఃఖం ఉంది, ఎందుకంటే అక్కడ మెలకువలో మనకు స్పందనలు ఉన్నాయి కాబట్టి. అంటే నీ వ్యక్తిగతమైన ఉనికి, నీ వ్యక్తిగతమైన ఉనికి దగ్గర సహజంగా ఉన్నావు. నీ వ్యక్తిగతమైన ఉనికి దగ్గర అక్కడ అలజడులతో కూడా ఉన్నావు. నీవు అక్కడ అలజడులను జయించవలసిన అవసరం లేదు. దానికి కారణాన్ని ప్రత్యేకించి అన్వేషించవలసిన ప్రయత్నము అంతకంటే లేదంటారు భగవాన్. ఆలోచనలను విరమించుకున్నప్పుడు అనుగ్రహం ద్వారా నీ సహజత్వాన్ని చూస్తావు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే అనుభవం ఉన్నదో ఆ అనుభవం లేని స్థితి కూడా అక్కడ ఉన్నది, కానీ అది అక్కడ కొనసాగింపు లేదు. ఆ కొనసాగింపు లేని ఏ మహాస్తబ్దత ఏదైతే ఉందో అదే నీవంటున్నారు భగవాన్. నీ అనుభవం నీకు మాత్రమే ప్రమాణం. అది ఇతరులకు ఎలా ప్రమాణం అవుతుంది? నీ అంతరంగ విషయమై ఏ చర్చలు వద్దు, అక్కడ ఏ ప్రశ్నలకు తావులేదంటారు భగవాన్. కాబట్టి ఏమంటున్నారు? అది నీవై ఉండి దాని గురించి ఎందుకు అంత ప్రయాసపడుతున్నావు అంటున్నారు భగవాన్ చెప్తున్నారు. అంటే దైవ ప్రమాణం ఇంతని తెలియరాదు, అతడు మనలోని వాడు కాదు, బాహ్యస్థితుడు. ఆత్మ అంటేనో నీతోనే సదా ఉంటుంది, అది నీవే.
అంత దగ్గర దానిని వదిలి ప్రయాస ఎందుకు అని ఇక్కడ భగవాన్ ఇక్కడ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడుతున్నాను గురువుగారు. దైవ ప్రమాణము ఇంతని తెలియరాదు. ఒక్క నిమిషం. ముందు దైవం అంటే ఏమిటి, ప్రమాణం అంటే ఏంటి? అంటే దైవం సృష్టి స్థితి లయలకు దైవం అంటే ఆత్మ. గురువుగారు ఆత్మ అంటారు అంటే తెలియదు, దైవం తెలియదు. ఏ రాయిని బట్టి ఆ రాయిని పూజిస్తూ పోతుంటావు. నీకు వచ్చినట్టుగా దేవుణ్ణి సృష్టించుకుని పూజిస్తావు. దైవం అంటే ఏమిటి? ఒక శక్తి కాదమ్మా, యుక్తో యుక్తో మనకి తెలియదు. దైవము నీవు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా ఉంటుంది. గురుగారు అవును. రాయి దైవం అనుకుంటే రాయి దైవం, చెట్టు దైవం ఇక్కడ దైవము అనేది నీవు ఒక సృష్టికర్త ఉన్నాడు అనుకుంటూ దేవుణ్ణి క్రియేట్ చేసుకుంటావు. ఇట్ ఈజ్ యువర్ క్రియేషన్. గాడ్ ఈజ్ యువర్ క్రియేషన్. అందుకనే ఈ సందర్భంలో ఏమంటున్నారు? మ్యాన్ క్రియేటెడ్ గాడ్, గాడ్ క్రియేటెడ్ మ్యాన్, అయితే క్రియేటెడ్ అన్నాడు. సరే, ఆ విషయం కాసేపు పక్కకు పెడతాం. నీవు ఊహిస్తున్నావు ఒక భగవంతుణ్ణి, ఒక దైవాన్ని, ఒక ఉచ్చతర శక్తిని. అది ఇంత అని చెప్పడానికి ప్రమాణం ఏది లేదు అంటున్నారు. ఇప్పుడు చదువు. దైవ ప్రమాణము ఇంతని తెలియరాదు. అతడు తెలియరాదు అంటే నువ్వు తెలుసుకోలేవనే, భగవంతుడు చెప్పడనే. తెలుసుకోలేననే గురుగారు. తెలియరాదు అంటే నీకు తెలియదు, తెలుసుకోలేను. ఉన్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు. దేవుడు చెప్పాడు తాను ఉన్నట్టు, నువ్వు నా గుడికి రా, నీ కోరికలు తీరుస్తానన్నాడా? నువ్వు పరిగెడుతున్నావు గోపురాలు, నీవు సృష్టించుకుని పరిగెడుతున్నావు. అవును గురుగారు. అతడు మనలోని వాడు కాదు. అతడు అంటే దేవుడు. నీవు ఊహిస్తున్న దేవుడు నీలోని వాడు కాదు, నీకు సంబంధించిన వాడు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోమ్మా. అంటే ఎలా అర్థం చేసుకోవాలి గురుగారు? అది నీకు సంబంధించిన వాడు కాదంటే నీ దేహము, మనస్సు, ఇంద్రియాలు, వ్యక్తిత్వానికి సంబంధించిన వాడు కాదు. నువ్వు వ్యక్తిగా చూస్తున్నావు, ఆలోచిస్తున్నావు. ఎంత చెప్పుకున్నా దైవమా, ప్రత్యేకత ఆలోచన, వచ్చిన మరణం ఆలోచన చెప్పినా దైవం అంటే ఏమిటి నువ్వు చెప్పలేవు, ఊహిస్తావు. నీ కష్టాల్లో ఆదుకుంటాడని ఎందరో దేవుళ్ళని మొక్కుకుంటూ ఉంటావు. ఇక్కడ జనాభా ఎంత ఉందో దేవుళ్ళు కూడా అంతమంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక దేవుడు ఉంటాడు. కామన్ గాడ్. సెవరల్ పీపుల్, సెవరల్ గాడ్స్. ఓకే,
ఆకారం కావచ్చు, నిరాకారం కావచ్చు. ఉమ్. సరే, ఇప్పుడు చదువు. అతడు మనలోని వాడు కాదు, బాహ్యస్థితుడు. అంటే అర్థమేంటి? వినమ్మా, ఆ, నీలో ఉన్నటువంటి వాడు కాదు, ఉమ్, బాహ్యస్థితుడు. నీకు అన్యముగా భగవంతుడు ఉన్నాడని నువ్వు భావిస్తున్నావు. ఉమ్, బాహ్యస్థితుడు వేరుగా ఉన్నాడని అనుకుంటున్నావు. ఉమ్, మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఉమ్, నీకు దేహం ఎట్లాగా అన్యమో, ఉమ్, సంస్కారం అన్యమో, ఉమ్, ఉమ్, జీవం అన్యమో, ఉమ్. దైవము కూడా నీకు అన్యమేను. ఆ గురుగారు. ఉమ్, బాహ్యస్థితుడు ఉన్నాడు లేదు ఎవరికి తెలియదు. ఉమ్, నువ్వు అనుకునే భగవంతుడు నీలోని వాడు కాదు, ఆ, నీ ఆలోచన లేని వాడు, నీకు విడిగా ఉన్నాడని నాడు అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నావు. ఉమ్, బాహ్యస్థితుడు అంటే ఎక్కడో దూరంగా, ఎక్కడో బయట ఎక్కడో ఉన్నాడు, ఉన్నాడండి. ఉమ్, ఒకటి మీద ఉన్నాడని, ఉమ్, తిరువണ്ണామలలో ఉన్నాడని, ఉమ్. తిరుపతిలో ఉన్నాడని. ఏదో ఒక ప్రదేశంలో ఉన్నాడని భావించుకొని ప్రార్థనలు చేయడం. బాహ్యస్థితుడు ఉమ్, నీకు అన్యంగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. ఉమ్, ఓకే, ఉమ్. ఇప్పుడు ఆత్మ అంటేనే నీతోనే సదా ఉంటుంది, అది నీవే. ఇక్కడ వస్తుంది ఇబ్బంది. ఉమ్, దేవుడు అంటే ఎలాగో తెలియదు, ఉమ్, ఏదో చేస్తూ పోతూ ఉంటావు. నీవు ఆత్మ అన్నా కూడా ఆత్మ కూడా తెలియదు. తెలియదు. ఉమ్, మహర్షి చెప్పిన వాక్కు అక్షర సత్యం. ఉమ్, ఆత్మ లేకుండా జీవుడు లేడు. ఉమ్, ఆత్మ అంటే ఉన్నానన్న ఎరుక, ఉమ్, అది నీకు సన్నిహితము, ఉమ్, అంతర్గతము. ఉమ్. చెప్పా ఆ గురుగారు. అంటే తెలియకపోవచ్చు. ఉమ్, ఉమ్, వ్యక్తిత్వంతో నీవు ఆత్మ తెలుసుకోలేవు. ఆ విషయాన్ని ఉమ్, కొంచెం పక్కకు పెడితే, ఉమ్, నేను ఉన్నానంటున్నవే, ఆ ఉన్నానన్నది స్వగతము, ఉమ్, పరంగా కాదు, అవును. అన్యంగా లేదు. ఉమ్, ఆ గురుగారు. ఆత్మ నీకు బాగా దగ్గరగా ఉంది. అంటే నా చూడు, సహజత్వాన్ని చెప్పుకునేటప్పుడు నేను నేను అంటున్నాను కాబట్టి అది దగ్గరలోనే ఉందని అర్థం చేసుకోవాలి. ఇదే ఆత్మ. ఉమ్, ఉమ్. అనుకోకపోతే ఆత్మ, ఆత్మ అనుకుంటే దగ్గర. అజ్ఞానము. ఉమ్, ఆ గురుగారు. ఉమ్. ఇప్పుడు చదువు. ఆత్మ అంటేనో నీతోనే సదా ఉంటుంది, అది నీవే. అంత అది పాయింట్. ఆ, ఉంటుంది, అది నీవే. ఉమ్, నువ్వు దేహం కాదు, ఉమ్, మనస్సు, ఉమ్, బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు, ఉమ్, నీతోనే ఉంటుంది. అంతేకాదు, నీవే అదై ఉన్నావని కూడా చెప్పుకోవచ్చు. ఉమ్, తత్వమసి వాక్యం అదే చెబుతుంది. ఉమ్. అంటే జ్ఞానం అబ్బా. ఆ గురుగారు. ఆత్మ, ఉమ్, ఉమ్, ఆత్మ కాన్షియస్నెస్, ఉమ్, ఆత్మ అవేర్నెస్. ఉమ్, ఆత్మ అంటే నీ సహజ స్థితి. ఉన్నాను ఉన్నాను అనే సహజ స్థితి నీతోనే ఉంటుంది, ఉమ్, నీతోనే ఉంటుంది. ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఉమ్, నువ్వు దేహాత్మక వ్యక్తి అనుకుంటున్నావు, ఉమ్, అవును. పర్వాలేదు, నీతోనే అది ఉంటుంది. ఉమ్, ఉమ్, అది లేకుండా నీవు లేవు. అవును. ఆత్మ నీకు బాగా సన్నిహితము. ఆ, సమీపంలో ఉంది, సన్నిహితము. ఉమ్, నిజం కాదు, నీకు అదే అదే. ఆ దీపం గురుగారు. అంటే ఎంత దగ్గర దూరం అంటావు. దూరం అని. ఆ గురుగారు. ఉమ్, దీపం కాదు, అది నీవే అని, అది నువ్వు నేనే అని. సన్నిహితం. ఆ, నేనే. ఉమ్,
అంత దగ్గర దాన్ని వదిలి ప్రయాస ఎందుకు? ఆ పని చేస్తున్నావుగా. ఎందుకని? ఈ ఆత్మ గురించి ఎందుకు వచ్చిన గొడవ? ఏదో గుడికి పోయి ఒక కొబ్బరికాయ కొడితే గొడవ పోతుంది. వాడి చేతులు 10 రూపాయలు ఇస్తే పూజ చేస్తాడు. మనకు కావాల్సిన రీతిలో దీవిస్తాడు. పని అయిపోతుంది అనుకుంటావు. ఎందుకు వచ్చిన శ్రమ నీకు ఇదంతా? నీవే అదై ఉంటూ దేవుణ్ణి గురించి దేవులాడవద్దు అని చెప్పటం. ఎంత చెప్పుకున్నా పరిగెడుతూనే ఉంటావు. ఇవాళ వైకుంఠ ఏకాదశిను, ద్వాదశను, శ్రీరామనవమిను, రేపు గణపతి ఉత్సవాలను దేవుడి గురించి దేవులాడుతూనే ఉంటావు. ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అటు పోదాము, ఇటు పోదాము, పీఠాలు చూద్దాము. అందుకని మహర్షి కాషం చేస్తున్నాడు. దేవుడు బాహ్య స్థితుడు, నీలోని వాడు కాదు. మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఎందుకు అనవసరంగా ఆడిపోతావు? నీలో సన్నిహితంగా ఉన్నది ఆత్మ. ఆత్మని నువ్వు గుర్తించు అని అర్థం. అయిపోయిందా? అయిపోయింది. ఇంకేమన్నా అయిపోయింది. మొత్తం చదువు. దైవ ప్రమాణము ఇంతని తెలియరాదు, అతడు మనలోని వాడు కాదు. మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. నీలోని వాడు దైవము కాదు. నీ ఆలోచన, నీ ఊహ ఎట్లా అనుకుంటే దైవం. ఆకారం అనుకుంటే ఆకారం, నిరాకారం నిరాకారం. సో నీకు వచ్చే ప్రతి ఆలోచన అన్య చింతనకే దారితీస్తుంది. గురుగారు, అన్య చింతనతోనే దైవం ఏర్పడుతుంది. దైవం అని ఒక ఆలోచన వచ్చినప్పుడు దైవం కూడా ఆలోచన కదా. ఆలోచన అన్యమే అవుతుంది. గురుగారు, చూడు. దైవ ప్రమాణము ఇంతని తెలియరాదు, అతడు మనలోని వాడు కాదు, బాహ్యస్థితుడు. ఆత్మ అంటేనో నీతోనే సదా ఉంటుంది, అది నీవే. అంత దగ్గర దాన్ని వదిలి ప్రయాస ఎందుకు? నువ్వు ఎంత చెప్పినా పెడచెవిన పెట్టి నీ దారి నువ్వు చూసుకుంటావే తప్ప విచారం చెయ్యవు. నీ సహజత్వాన్ని గుర్తించవు. పైగా దేవుడు ఏంటి లోపల ఉంటావేంటి? గుళ్ళో కదా ఉండేది, కొండ మీద కదా ఉండేది. ఏమా గురువు గారు, ఏమిటి దేవుడు ఉంటావేంటి అని నిన్ను నీవు మరిచి బయట బతకటం మొదలు పెడతావు. చివరికి ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా చివరికి నీవు అంతర్ముఖుడమవుతున్నావు. అవును గురుగారు. లోపలికి వెళతావు. అవును. దైవాన్ని ఇంద్రియాలతో బయట చూచినప్పటికీ బయట చూసి చూడడానికి ఇష్టపడదు గురుగారు. చూసినంత వరకు చూసింది, కానీ ఇంకా లోపల చూడడానికి వెళ్తుంది అంతే. అక్కడికి వెళ్ళి చూడాలి. గురుగారు, ఇప్పుడు దైవాన్ని కూర్చోవు, కళ్ళు మూసుకుంటావు. అవును. ఇమేజ్, అలంకారం కావచ్చు, అక్కడ ఉన్న స్థితి కావచ్చు, దాన్ని నువ్వు ఫోటోగ్రాఫ్ చేసుకుని మనస్సులో పెట్టుకోవాలని లోపలికి పోతాను. అవును. చివరికి ఆ దైవం నీ ఆత్మై కూర్చున్నాడని చెప్పడం. అవును గురుగారు. అంటే ఆత్మే జీవుడు. శివో బ్రహ్మైవనాపరం. జీవుడి పరబ్రహ్మము లేడు. భగవంతుడు ఆత్మే, జగత్ ఆత్మే. కాబట్టి ఎందుకు అనవసరంగా అటు ఇటు పోతావు?
నీవెవరివో తెలుసుకో, నీవు నీవుగా ఉండు. ఉమ్, ఇంత తేలికని చెప్పినా ఆర్ యు రెడీ టు లిసన్ టు హిమ్? నో. ఇవాళ పవిత్ర దినమను. ఇవాళ ఏం వారం అమ్మా? వెనస్డే చెప్పు ఏవారం? వెనస్డే గురుగారు, బుధవారం. అంటే విఘ్నేశ్వరుడు గణపతి, ఓ, మంగళవారం అంటే ఆంజనేయ స్వామి, సోమవారం అంటే శివుడు, ఉహు, గురువారం అంటే బాబా, ఉమ్, శుక్రవారం అంటే అమ్మవారు, శనివారం అంటే వెంకటేశ్వర స్వామి, ఆదివారం అంటే సూర్యుడు. మనకు 6 ఉన్నాయి వారాలు, 7 ఉన్నాయి. ఉమ్, దేవుళ్ళు అందరూ ఉన్నారు. అందుకని ఒకే రోజున ఎందరో దేవుళ్ళు పెడతారు అక్కడ. ఉమ్, స్పేస్ సరిపోదు దేవుళ్ళకి. ఉమ్. ఏమా గురుగారు, అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. నీవు ఉమ్, ఎవరి పూజా మందిరం చూసినా ఒక్క దేవుడు ఉండడమ్మా. ఉమ్, 96 దేవుళ్ళు ఉంటారు అక్కడ. ఉమ్, ఏ దేవుడు ఎలా ఉంటాడు ఎవరికి తెలుసు? ఉమ్, అందరినీ ఉమ్. చెప్పినట్టు గురుగారు, ఒక్క దెబ్బతో అందరూ వస్తారు ఉద్దేశంతో. దేవుడు వెళ్ళాడు బొమ్మంటుంటే అందరూ దేవుళ్ళు ఏమిటి? అది చెబుతున్నారు ఇక్కడ. దెర్ ఈస్ నో గాడ్ అపార్ట్ ఫ్రమ్ ది సెల్ఫ్. ఇది మీకు పడుతుందా అంత తేలిగ్గా? మీరు ఎన్నైనా చెప్పండి. లేదు గురుగారు, మింగుడు పడుతోంది గురుగారు. మింగుడు పడిందంటే మటుకు వెతకవద్దు. పూజలు చేయి, స్తోత్రాలు చేయి, ముఖంగా అనుకునే దైవము లోపలే ఉన్నాడు. నీవు ఎందుకు స్తోత్రాలు చేస్తున్నావు? నీ వ్యక్తిత్వం నష్టం అవటానికి. అట్లా జరగట్లే. కోరికలు పడి ఎన్నో ఉన్నాయి, అన్ఫినిష్డ్ కోరికలు, అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్. కష్టం పోకుండాను, కష్టం రాకుండాను ఏదో ప్రార్థనలు కోటాను కోట్ల మంది చేస్తూనే ఉంటారు. అవును గురుగారు. కాబట్టి నీవెవరివో తెలుసుకో. అది పెట్టి ఎందుకు పరిగెడతావు? ఏమ్మా గురుగారు, ఆర్ యు గెట్టింగ్ ది ఎసెన్స్? అర్థమైంది గురుగారు. ఏదైనా ఇల్లు ఎక్కడైనా చేయవద్దంటలే, అంత అంతర్ముఖం. ఓకే, అయిపోయిందా చదవటం? అయిపోయింది గురుగారు. నాయనా రవి, గురువుగారు, దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఒక భావన గురువుగారు, ఆలోచన వస్తే ఉన్నాడు, ఆలోచన లేకపోతే లేడు. పోనీ ఆలోచన వచ్చినప్పుడైనా ఉన్నాడా చెప్పు. ఆలోచన వచ్చినా కూడా లేడు గురువు గారు. అంటే నీ ఆలోచనకి సంబంధము లేకుండా దేవుడు ఉన్నట్టు చెప్పటం లేదు. నీవు నమ్ముతూ పరిగెడుతున్నావు. అక్కడున్నాడు. అంతర్యామి సర్వాంతర్యామి అన్నారు. కరెక్ట్. ఇంతకీ దైవం అంటే ఎవరు? ఉన్నానన్న కాన్షియస్నెస్. గురుగారు, అంటే ఇవన్నీ ఈ దేవతలు ఈ అమ్మవారు లేకపోతే శ్రీచక్రాలు ఇవన్నీ పారాయణలు ఇవన్నీ అంటే అంతర్ముఖం అవటానికి మనకు ఉపయోగపడాలి. నువ్వు ఆ పని చేయటంలే, పూజా విధానంతోనే ఆగిపోతున్నావు. అవును, పూజ చేయటం తప్పు లేదు, అహంకారం నష్టం కావాలి. ఆ వస్తువులో నువ్వు మెర్చైపోవాలి. అది జరగటంలే. ఒక కోరిక
లిస్టు పెడుతున్నావు అక్కడ. ఈ పని చేస్తే నాకు, నీ పూజ చేస్తే నా కోరికలు తీరుతాయి. ప్రతిదీ కూడా డిజైర్ ఓరియంటెడ్, పర్పస్ ఓరియంటెడ్. గురుగారు అవును. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? నీ మనస్సు ఆ ధ్యేయ వస్తువులో నష్టమై ఆత్మే మిగిలి ప్రకాశిస్తుంది అన్న దృష్టికోణంలో పెట్టుకొచ్చారు ఇవన్నీ. గురుగారు శంకరులు కూడా మరి అది అంత రూపానికి కూడా అన్ని స్తోత్రాలు అన్ని చెప్పి వెళ్ళారు కదా. ఎప్పటికైనా ద్వైతం నుంచి అద్వైత సిద్ధి పొందుతామని. ఆరాధన ఎప్పుడు ద్వైతమే. అవును. ఈ ఆరాధనలో వ్యక్తిత్వాన్ని కోల్పోయి అనుగ్రహము చేత ఆత్మగా మిగిలిపోతావన్న ఒక ఆశతో ఇవన్నీ పెట్టుకొచ్చారు. పూజలు, శ్రీ చక్రాలు, ఆకర్షణ చక్రాలు కూడా గుళ్ళు గోపురాలకు వెళ్ళినప్పుడు ఈ గుడికి ప్రాముఖ్యత లేదనుకో, అక్కడ చక్రం వేసి వస్తారు. ఎందుకని? 10 మంది వస్తే ఉపయోగపడుతుంది. ఇప్పుడు అవన్నీ మానేసేసి నువ్వు కూర్చుని ఎవరినో తెలుసుకో అంటే గందరగోళంలో పడతారు. కర్మలు ఆచరించమంటే పరిగెడతాడు. బలాన టెంపుల్ ఎంతో చాలా విశిష్టమైనది, కోరికలు తీరుతాయంటే బుక్ చేసుకున్నలా వెళ్తావు అక్కడికి, ఓ లిస్టు పెట్టుకుని. అంటే ఒక్కొక్కసారి ఆ దేవుళ్ళల్లో కూడా గురువు గారు ఇప్పుడు ఒక సొంత ఇల్లు కట్టుకొని ఆ గణపతిని చివరికి దిష్టి గణపతిని చేసి ఇంటి ముందు పెడతారు. అంటే చివరికి ఆ దేవుణ్ణి ఆ దిష్టి తీయడానికి అన్నట్టుగా అంత అంత తగ్గించేస్తున్నారు. దృష్టి పడకుండా ఉండటానికి యాక్చువల్ గా భగవంతుడు నీ మీద పడితే బాగా ఉంటుందని తెలియదు నీకు. దృష్టి పడకుండా కాదు గురుగారు, దృష్టి పడకుండా, దృష్టి పడాలి. దృష్టి పడాలి. జ్ఞాన దృష్టి పడాలి. జ్ఞానం ఇప్పుడు భగవంతుడు. పూజలు చెయ్యొద్దంటల్లా, కోరికలను పక్కకు పెట్టు. అహంకారము, వ్యక్తిత్వము ఆ ధ్యేయ వస్తువులో నష్టమవటానికి పూజ చేయి. ఈ వ్యక్తిత్వం అంతరించిపోవాలి. కానీ ఏం చేస్తున్నావు? ఒక విష్ఫుల్ లిస్ట్ తీసుకున్నావు. ఇది కావాలి, అది కావాలి, ఇది వద్దు, అది కావాలి, ఇది బాగుంటుంది. ఈ లిస్టు పెట్టి పనులు చేస్తున్నావు. వచ్చింది ప్రతి ఇంటికి అసలు ఆ లిస్టు మరి దేవుడు అనేది ఒక ఆలోచన అయినప్పుడు అనుకున్నప్పుడు అసలు భగవంతుడు నీ స్వరూపం తప్ప విడిగా ఇంకోటి లేదన్నప్పుడు మరి అక్కడ ఆ లిస్టు ఎలా తీరుతున్నాయి గురువు గారు? అంటే అది ఆ ప్రారంభంలో జరుగుతున్నాయి కాబట్టి తీరుతున్నాయా? తీరుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ లో ఉంటే తెచ్చుకున్న పిడిగడు ప్రార్థనలో ఉంటే తీరుతుంది. నువ్వు ఎంత తన్నుకున్నా, ఎంత కష్టపడినా అది తీరదు. ఓకే. అంటే ఆ తీరే ముందు వాడు భగవంతుడు ప్రార్థిస్తాడు కాబట్టి త్రూ భగవంతుడి ద్వారా అది వచ్చింది అనుకుంటున్నాడు. అనుకోమని కర్మలు వస్తుంది, కర్మలు చేస్తాడు, అది వస్తుంది తప్ప లేనిది మార్చి నీకేమీ రాదు నాయన. నీవు తెచ్చుకున్న పిడిగడు ప్రారంభంలో ఏ సుఖ దుఃఖాలైతే ఎంబడి తెచ్చుకున్నావో, ఏ జనన మరణాల మధ్యలో ఉన్నావో అవి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. నువ్వు అనుకుంటావు ఈ పూజలు, దానాలు, ఈ యొక్క పవిత్ర జల స్థానాలు వీటి వల్ల నాకు మంచి జరుగుతుందన్న భావనతో వెళుతున్నావు. అంటే ఆ భావన నింపుకున్నాడు కానీ నిజానికి దేవుడు చేసింది ఏం లేదు అక్కడ మధ్యలో. నీవు తెచ్చుకుంది అనుభవిస్తున్నావు. అదే ఇప్పుడు దేవుడిది ఏది లేదన్నావు అనుకో, ఈ గుళ్ళ ఏమిటి, గోపురాల సంగతి ఏంటి, భక్తి యోగం అంతా ఎగిరిపోవటం.
అదేలే. అందుకని అది అంటే ఆ మాత్రం ఉండబట్టి అది కొంచెం వీడు అది తెలుసుకుంటానికి ఉపయోగపడుతున్నాయి. అంతవరకు. హ్మ్. వాడు ఒక చోట కార్టూన్ వేస్తాడు, గుర్రం పోతూ ఉంటే దాన్ని పట్టకుండా తోట ఆహారం ముందు పెడతాడు, తిందామని పోతూ ఉంటుంది, నడుస్తూ పోతూ ఉంటుంది. అది హ్మ్. చూడటానికి కార్టూనే అది. గురువుగారు. అది తినటానికి పోవటానికి పరిగెడుతుంది. అది ఇదే ఆదరని చెప్పి గుర్రం తండ్రి పైకి ముందు వెళ్ళిపోతూ ఉంటాడు. హ్మ్. ఏం కొట్టకల్లా దాని ముందు ఒక క్యారెట్ పెడితే చాలు తిందామని బయలుదేరుతుంది. అవును. ఇవన్నీ క్యారెట్ లాంటివి. హ్మ్. ప్రతివాడు ఆశిస్తాడు ఆయన. నువ్వు ఎంత వద్దని చెప్పినా భగవంతుడు అనుగ్రహిస్తే నా కర్మ మారుతుంది, కోరికలు తీరుతాయని అనుకునే వాళ్ళు 100కి 150 మంది ఉంటారు. అవును గురువుగారు. అవును. ఇప్పుడు లేదంటే వెంకటేశ్వర స్వామి హుండీ అట్ట నిండుతుంది అక్కడ భక్తులు కోరికలు తీర్చాడు, వజ్రాలు, వైడూర్యాలు, డబ్బులు అన్ని చేస్తున్నారు కదా గురువుగారు. ఇవంతా కూడా కర్మలో భాగమే, హ్మ్. మాయలో భాగం. అది కోటీశ్వరుడు అయితే కోట్లలో ఇస్తున్నాడు. అవును. అసలు నీ కర్మలో ఉందో లేదో నీకు తెలియదు. సో ఇది చేసాము, ఈ ఫలితం వచ్చింది, నా మాట భగవంతుడు విన్నాడని నువ్వు అనుకుంటావు. దేవుడు ఒక ఆలోచన అన్న భావం నీకు రాదు. అంతర్యామి, సర్వాంతర్యామి ఎవరు? నీ ఆత్మే. ఆత్మే దైవము, ఆత్మే అంటే సర్వం. దేవుణ్ణి తీసేస్తే అది అంటే దేవుడు అంటే ఒక భయం ఏర్పడింది గురుగారు. అంటే దేవుణ్ణి తీసేస్తే ఒప్పుకోవటానికి మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకని? ఒక సిద్ధాంతాన్ని, ఒక మతాన్ని నీవు అనుసరిస్తున్నావు కాబట్టి. ఇంకొన్ని కాలంలో కూడా షాక్ టైంలని, వాళ్ళని, వీళ్ళని ఎన్నో మతాలని ఏకం చేసిన వాడు అది శంకరుడు. ఇప్పటికీ కూడా ఎవరి మతం వాడిదే, ఎవరి దారి వాడిదే. ఒకడు నేను నమ్మనంటాడు, ఒకడు నేను నమ్ముతానంటాడు. నువ్వు ఎప్పుడైతే ఒక విషయాన్ని నమ్మావో మిగిలిన వాటిని ఖండిస్తూ పోతావు. అవును గురువు. అదే మహర్షి కూడా చెప్పింది. ఒక మతాన్ని నమ్మితే ఇంకో మతాన్ని ఖండిస్తావు. ఇది చెప్తా. కాబట్టి నీవెవరో తెలుసుకుంటే మతంతో సంబంధం లేదు, దేవుడితో సంబంధం లేదు, దేవుడు అనాల్సిన పని లేదు. ఏమైనా గురువు గారు. అవును. వెనుక వచ్చిందా గురువు గారు? వెనుక రావటం అంటే అర్థమైందిగా. చెప్పు నాయన. ఇంకోటి ఇది ఇప్పుడు మనము నీ అంటే నువ్వు ఏదైతే ఉన్నావో అది నీ భగవాన్ అయినా మీరైనా ఏం చెప్తారంటే అది నీ అంటే ఆ హృదయంలోనే ఉన్నది, అది ఆ స్వరూపము అని మనము లోపల చూపిస్తున్నాం కదా గురువు. యాక్చువల్గా అసలు ఇప్పుడు అది బాహ్యాంతాలకు అతీతంగా ఉన్నది కదా, మనం ఎందుకు అది ఆ లోపల నుంచే వస్తుంది నీకు ఆనందం అని చెప్తున్నాము. ఎందుకని ఆ లోపల అంటున్నాము? లోపలది కాదు, నీవే అది. ఈ దేహం నాది అంటున్నావుగా. అవునవును. నాదనేవాడు లోపలే ఉన్నాడుగా. అవును, మాట్లాడి లోపల నుంచి వస్తుందిగా. అవును, నాదనేవాడు లోపలే ఉన్నాడుగా. అవును. ఇటు నుంచి దేహం నాది అంటలేదుగా నువ్వు. హృదయాంతరాల్లో హృదయ గ్రంథిగా ఉన్నాడుగా. ఈ మాట అందుకని అది నేనంటున్నాడే, ఎక్కడ ఉన్నాడు దేహాల్లో అంతటా అన్నాడు. నాకు లొకేషన్ చెప్పండి, ఇదిగో కుడి పక్కన ఉన్నాడు. హృదయస్థానం. ఈ అహంకారం బయటకు వస్తుంది, నాది నాది అనేది. మరి అక్కడ ధ్యానం అని అడిగారు. ఇట్ ఈస్ నాట్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్,
ఇట్ ఈస్ సీట్ ఆఫ్ మెడిటేషన్ అన్నాడు. ఉమ్. చాలా కేంద్రం అది, ఆబ్జెక్ట్ కాదు పొమ్మన్నాడు మహర్షులు గారు. అంటే చైతన్య కేంద్రం అంటారు అది. అంటే ఇట్ ఇస్ రిఫర్స్ టు ది బాడీ. విత్ ఇన్ ది బాడీ, బాడీతో అట్లా చెప్పాలంటే అది ఆ హృదయ స్థానం అని చెప్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక దేహం లేదు, సృష్టి లేదు, అనంతంగా ఉంటుంది నాయన. ఓకే. నిజానికి నువ్వు అక్కడికి వెళ్ళటం కాదు, ఆ ప్రకాశంలో నువ్వు లేకుండా పోతావు. ఈ ప్రశ్న నిన్ను ఇంకా వేధిస్తూనే ఉంది. అయ్యప్ప సిద్ధమైన నువ్వు అని అనుకుంటావు, నువ్వు నిద్రపోవు. నిద్ర అది డామినేట్ చేస్తుంది. అది అదే ఇప్పుడు మనం చెప్పారు, అది కొంచెం క్లారిటీ వచ్చింది గురుగారు. అది డామినేట్ చేసినప్పుడు వీడు నిద్రపోతున్నాడు. అది బయట అదే అర్థం కాదు. వీడంతా వీడు వదులుకొని వెళ్ళటానికి ఇష్టపడ్డగా. అసలు వదులుకోవడం ప్రసక్తి లేదు. దేని ఆధారంగా ఉందో రాహిత్యం చేసి అది ప్రకాశిస్తుంది. నీలో ఇక చాలు ఆలోచన, ఇంద్రియాలని వాటి వాటి స్థానంలో పెట్టి వెళ్ళిపోతావు. ఇదంతా ఎవరు చేస్తున్నాడు? ఈజ్ ఇట్ నాట్ ది కాన్షియస్నెస్ దట్ డస్ ఎవ్రీథింగ్? అంతే గురుగారు. అవును, ఎక్కడ లైవ్ అయిపోతుందంటే వీడి వల్ల, అది వీడి వల్ల అయ్యే పని కాదు. అవును. కాబట్టి నీవేదో ప్రయత్నంతో నిద్రపోవడం కాదు, నిద్ర నీ సహజత్వం. అది ఫోర్ ఫ్రంట్ కి వచ్చినప్పుడు ఇది వెనక్కి తప్పుకుంటుంది. ఇది ఉండదు. ఏదైతే లయం అవుతుందో పునర్భవతి మళ్ళీ బయటకు వస్తుంది. అదే ఇస్ ఇట్ నాట్? వాసనలు ఇంటాక్ట్ గా ఉంటాయి. నిద్రపోగానే కోరికలు అంతరించవు. గురుగారు. అంటే వీడు ప్రతిరోజు ఆ సహజ స్థితికి దగ్గరగా వెళ్ళి వస్తూ, అంటే ఆ సహజ స్థితి వస్తూ ఉన్నది ప్రతిరోజు కాదు, అనుక్షణం అక్కడే ఉంటాడు. అనుక్షణం ఉంటాడు. కాకపోతే ఆ 8 గంటలు మనకి అనుభవంలోకి రాకపోయినా చెప్తున్నాం. నీకు అవస్థ ఉన్నా లేకపోయినా నీవు అహంస్ఫురణగానే ఉంటావు. అహంస్ఫురణ ఇస్ ఏ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. అహం మనస్సు ఇవి కనపడిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనస్సే కదా గురువు గారు స్థితుల్ని సృష్టించేది. అది ఇప్పుడు ఒకటేమో స్థూల దేహం, అవును. రెండవదేమో సూక్ష్మదేహం, మనస్సు. మనస్సుతోటే నువ్వు కోరికలను తీర్చుకుంటావు. అది కూడా దేహం ఆయన. స్థూల దేహంతో అసోసియేట్ అయితే జగత్తు సంసారం కనపడుతుంది ఇంద్రియాల ద్వారా. కళలో స్థూల దేహం ఉండదు. సూక్ష్మదేహమైన మనస్సుతోటి అసోసియేట్ అయినప్పుడు ఇంకొన్ని ప్రదేశాలు తిరుగుతావు, ఇస్తావు. కోరిక తీరకపోతే కోరికలు తీరుతాయి నిద్రలో కూడా, అదే స్వప్నంలో. గురువు అక్కడ కూడా తీసుకుంటాడు వీడు. అవును. కాబట్టి ఈ రెండు కూడా ఎక్కడ ఏర్పడుతున్నాయి? ఆత్మ అనే తెర మీదనే జాలుపారిపోతున్నాయి. నీ సహజత్వంతోనే ఉన్నాయి అక్కడ. అవి లేకుండా నువ్వు ఉంటావు, కానీ నీవు లేకుండా అది ఉండదు. మహర్షి ఏమన్నారు తెలుసా? ఎవరైతే ఈ స్థూల సూక్ష్మ దేహాలకి పరిమితం కాకుండా నిలిచి ఉంటారో వారు ఆత్మదర్శనం చేస్తారంటే ఆత్మగా ఉంటారని. వీటికి సంబంధం లేకుండా అతీతంగా ఉంటారని. వెరీ సింపుల్.
అంటే మౌనంగా ఉండు, అంతర్ముఖంగా. ఇప్పుడు దేహం ఆలోచన, మనస్సు ఆలోచన, ఇంద్రియాల ఆలోచన, కోరికలన్నీ ఆలోచనలేగా. గురుగా అవును. అవును, ప్రతిదీ థాట్. వెన్ యు ఆర్ థాట్ ఫ్రీ, నీ సహజత్వం ఉంటుంది. అందుకే అంతర్ముఖం. గురుగా నీవుగా ఉండు. ఉన్నావు ఆల్రెడీ. కాకపోతే మధ్యలో ఈ కర్తృత్వము, ఆలోచనలు, బంధాలు, బాధ్యతలు ఇవి వచ్చి పడుతున్నాయి. అవును, ఇది అలవాటు అయిపోవటం వల్ల అది ఇవి సత్యం అనుకుంటున్నాను. ఇది కూడా సత్యమే. మూలము తెలిస్తే ఇది సత్యమే. అదే అవునవును, అలా కూడా సత్యమే. నీరు బుడగలు కూడా సత్యమే, అలా సముద్రమే. బంగారు ఆభరణం బంగారమేగా. అవునవును, అంతా నీరే అన్నట్టుగా. చూసే దృష్టికోణంలో అదే గురు. మూలము నెరిగి చూచినప్పుడు సర్వం కలిగిన బ్రహ్మ అంతా బ్రహ్మమే. మూలం తెలియకపోతే అంతా గందరగోళమే. అంతా వేరు 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 భావమే. తెలియట అంటే ఆత్మగా ఉండుట. ఉన్న వాళ్ళని ఏది కొత్తగా రాదు నాయన. ఏదో కొత్తగా వస్తుంది ముడగడదాం అనుకో, మాకు ఏది రాదు. యు ఆర్ దట్. తత్వశివ చెబుతూ ఉంది. అవును, నీవు అదే ఉన్నావు అని చెప్తాను. నువ్వేమంటావు అంటేనే నాకెందుకు తీయటం లేదు తెలుస్తుంది. ఎప్పుడు అనుగ్రహము చేత నీవు ఆలోచన రహిత స్థితికి వచ్చి అంతర్ముఖంగా తెలుస్తుంది. నువ్వు బయట పరిగెడుతుంటే ఈ ప్రత్యానికి అవును, అందుకని తెలియట్లేదు. పరిగెత్తే మనస్సుని ముందు నడవని, నిశ్చలత్వానికి రాని నిశ్చలతత్వే జీవుడికి ముక్తి అన్నారు ఆదిశంకరుడు. అవును, అదే ఒక చోట ఎక్కడో చదివా, మనో నిర్మలత్వాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని ఏకైక మార్గం ఏదో మనో నిర్మలత్వం అంటారు గురువు. దాన్నే మహర్షి శుద్ధ సత్వ మనస్సులోనే ఆత్మ ప్రకాశిస్తుంది. ఒకటే నేను. మనో నిర్మలత్వం అన్న శుద్ధ సత్వ మనస్సు అంతా అంతా ఒకటే. గుణరహితమై, బంధరహితమై, శుద్ధమై, శుద్ధ సత్వమై నిలిచి ఉంటుంది. అదే ఆత్మస్థితి. ఇదంతా ఎవరు చేస్తారు? ఆత్మే చేస్తుంది. నువ్వేం చేయక్కర్లే.